రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం మనం చూస్తుంటాం. కానీ మా ఇందిరమ్మ ప్రభుత్వం అందుకు భిన్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం తాము పాలకులం కాదని ప్రజా సేవకులమని నమ్మి పనిచేస్తుంది. అధికారం మా దృష్టిలో ఒక హోదా కాదు, అది ప్రజలకు సేవ చేసే బాధ్యత. అందుకే మా కేబినెట్ లోనే ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను కేవలం 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 99% అమలు చేశామని గుండెల నిండా ధైర్యంతో నేను చెప్పగలుగుతున్నా. మా మాట, మా పాలన కేవలం ప్రజా సంక్షేమం కోసమే అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు, ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాము. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను.